మీరు మన ఛానల్లో జంతువుల గురించి చాలా వీడియోసే చూసే ఉంటారు. కానీ ఈ రోజు తెలుసుకోబోయే జీవులు మాత్రం వేరే లెవెల్. అవే మొసళ్ళు. మీరు గతంలో ఎప్పుడు చూడని, ఊహకు కూడా అందని సైజులో ఉన్న కొన్ని జైంట్ క్రొకడైల్స్ ను చూద్దాము. ఈ మొసళ్ళు కేవలం పరిమాణంలోనే కాదు, వాటి జీవిత కథల్లో అవి సృష్టించిన భయంలో కూడా పురాణాలుగా మిగిలిపోయాయి. ఒక్కోటి ఎంత పవర్ఫుల్ గా, ఎంత భయంకరంగా ఉంటాయో వాటి చరిత్ర ఏంటో డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1 అఖో. మొదటగా మన లిస్ట్ లో ఉంది ఆస్ట్రేలియాలోని అతిపెద్ద మొసళ్ళలో ఒకటైన అఖో. ఇది ఒక భారీ ఉప్పు నీటి మొసలి, అదే సాల్ట్ వాటర్ క్రొకడైల్. దీనిని చాలా మంది ఆస్ట్రేలియా జూ గేట్ కీపర్ గా ఒక పవర్ఫుల్ సింబల్ గా పిలుస్తారు. ఈ క్రొకడైల్ పొడవు సుమారు 17 అడుగులు, అంటే 5.2 మీటర్లు ఉంటుంది. బరువైతే అక్షరాల 1000 కిలోల కంటే కూడా ఎక్కువే. ఇది దాని సైజ్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అఖో ఒకప్పుడు ఆస్ట్రేలియాలోని వైల్డ్ ఏరియాస్ లో ఉండేది. ఇది తరచుగా జనాలకు ఇబ్బంది కలిగిస్తూ భయాన్ని సృష్టించేది. అందుకే కొంతమంది దాన్ని చంపేయాలని కూడా డిమాండ్ చేశారు. సరిగ్గా అలాంటి క్రిటికల్ టైంలో దివంగత లెజెండరీ క్రొకడైల్ హంటర్ స్టీవ్ ఇర్విన్ తన టీమ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఇర్విన్ లక్ష్యం దాన్ని చంపడం కాదు, దాన్ని కాపాడడం. అఖోను పట్టుకునే ప్రాసెస్ నిజంగా ఒక యాక్షన్ సినిమాను తలపించింది. అది నీళ్లలో సుడిగుండంలా తిరుగుతూ ఇర్విన్ పడవను కూడా ముంచేసింది. చివరికి స్టీవ్ ఇర్విన్ ఇంకా తన టీం మరియు ఒక వెహికల్ సాయంతో చాలా కష్టపడి అఖోను పట్టుకున్నారు. ఇది ఇర్విన్ కెరీర్ లోనే ఒక పెద్ద రెస్క్యూగా నిలిచింది. ఈ రెస్క్యూ తర్వాత అఖోను జూలో చాలా కేర్ తీసుకుని పెంచారు. ఇప్పుడు ఇది క్యాసీ అనే దాని లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఆ జూలో హ్యాపీగా ఉంది. స్టీవ్ ఇర్విన్ వారసులు ఇప్పటికీ దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తుంటే మీకు అనిపిస్తూ ఉందా, ప్రకృతి ఎంత డేంజరస్, లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అని? ఆ భారీ మొసళ్ళను చూడండి. ఒక చిన్న అజాగ్రత్త మన లైఫ్ ను ప్రమాదంలో పడేస్తుంది. మన జీవితం కూడా సేమ్ అంతే. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో తెలియదు. అందుకే ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ డ్యూటీ ఏంటంటే మన ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయటం. మన తర్వాత కూడా మన పిల్లలకు ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉండకూడదు అంటే మనకు కావాల్సిన ఒక పక్కా బ్యాకప్ ప్లాన్, అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మీరు లేకపోయినా మీ కుటుంబానికి కోట్లలో కవరేజ్ ఇచ్చి వాళ్ళ కళ్ళు ఆగకుండా చూసుకునే పవర్ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇక ఈ విషయంలో మనకు బెస్ట్ ఆప్షన్ ఏదంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. జస్ట్ 578 రూపాయలు మాత్రమే నెలకు కట్టి మీరు 1 కోటి రూపాయల లైఫ్ కవరేజ్ పొందవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లో అదిరిపోయే పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. వీరి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7%, అంటే పూర్తి నమ్మకం ఉండవచ్చు. క్లైమ్స్ కూడా కేవలం 3 గంటల్లో సెటిల్ అవుతున్నాయి, అంటే అంత ఫాస్ట్ సర్వీస్. ఫస్ట్ ఇయర్ ప్రీమియం పై 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెలలో ఒక పిజ్జా ఖర్చు కంటే కూడా తక్కువ డబ్బుతో పిల్లల ఫ్యూచర్ ని మీరు లైఫ్ టైం సెటిల్ చేయవచ్చు. సో అందుకోసం వెంటనే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రేపటి సేఫ్టీని ఈ రోజే బుక్ చేసుకోండి. నంబర్ 2 ఎల్విస్. ఈ మొసలి పేరు ఎల్విస్. ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. మొసళ్ళ ప్రపంచంలో కూడా ఎల్విస్ అంతే ఫేమస్. ఇది ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ లో ఉంటుంది. ఇది 5 మీటర్ల కంటే కూడా ఎక్కువ పొడవు, సుమారు 500 కిలోల బరువుతో నిజంగా కింగ్ లాగా అనిపిస్తుంది. ఎల్విస్ కథ డార్విన్ హార్బర్ దగ్గర స్టార్ట్ అయింది. అది అక్కడ ఫిషింగ్ నెట్లు చింపేయటం, పడవలను పాడు చేయటం లాంటివి చేస్తూ చాలా డామినేట్ చేసేది. అందుకే దీన్ని పట్టుకుని జూకు షిఫ్ట్ చేశారు. ఎల్విస్ కాటు శక్తి 3700 PSI. దీని నోటిలో పడితే ఎముకలు కూడా పౌడర్ అయిపోతాయి. దీని డైట్ చాలా స్పెషల్. ఫ్రెష్ చికెన్, బీఫ్, ఫిష్. ఎల్విస్ కేవలం సైజులో మాత్రమే కాదు, దాని కోపంలో కూడా చాలా ఫేమస్. అది చాలా ఇరిటేటింగ్ క్రొకడైల్. ఒకసారి జూ సిబ్బంది కేజ్ దగ్గర గడ్డిని కత్తిరించే యంత్రాన్ని పెడితే ఎల్విస్ దాన్ని లాక్కెళ్లి ముక్కలు ముక్కలుగా చేసేస్తుందట. దాని కోపానికి అది ఒక ఎగ్జాంపుల్. రీసెంట్ గా అయితే తన 58వ బర్త్డే సందర్భంగా దీనికి ఒక పెద్ద మీట్ పీస్ ఇవ్వగా, అదే ఒక పెద్ద మాంసం ముక్క ఇవ్వగా అది వేగంగా దూకి దాన్ని తినే స్టైల్ చూసి ప్రేక్షకులంతా థ్రిల్ అయ్యారు. నంబర్ 3 బిగ్ డాడీ. కెన్యాలోని మాంబా విలేజ్ లో ఉన్న ఈ మొసలి వయసు అక్షరాల 100 ఏళ్లకు పైనే ఉంటుంది. అందుకే దీని పేరు బిగ్ డాడీ. తానా నది నుంచి పట్టుకొచ్చిన ఈ క్రొకడైల్ బరువు 800 కిలోలు, పొడవు 5 మీటర్లకు పైనే. ఇది తూర్పు ఆఫ్రికాలో అతిపెద్ద మొసళ్ళ ఫారం అయిన మాంబా విలేజ్ కు ఒక పెద్ద సింబల్. బిగ్ డాడీ గురించి చెప్పుకోవాలంటే ఇది తన ఏజ్ వల్ల చాలా వైజ్ అయిపోయింది. ఇది చాలా సంవత్సరాలు ఒంటరిగా ఉన్న ఇప్పుడు సాషా మరియు సావా అనే 2 ఆడ మొసళ్ళతో కలిసి ఉంటుంది. మామూలుగా మొసళ్ళు తమ ఫుడ్ ను వేరే వాటితో షేర్ చేసుకోవు, కానీ బిగ్ డాడీ మాత్రం వాటితో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు భయాన్ని సృష్టించిన ఈ మొసలి ఇప్పుడు సహజీవనానికి నిదర్శనంగా నిలిచింది. నంబర్ 4
గోమెక్. గోమెక్ అనేది పాపువా న్యూగినియా నుంచి యుఎస్ కు వచ్చిన ఒక భారీ ఉప్పు నీటి మొసలి. ఇది అగస్టిన్ ఎలిగేటర్ పార్క్ లో ఉండి ఆ టైంలో ఫామ్ లో పెంచబడిన అతిపెద్ద మొసలిగా పేరు తెచ్చుకుంది. గోమెక్ ఎంత పెద్దదంటే దాని పొడవు దాదాపు 5.9 మీటర్లు, బరువు 2 టన్నుల కంటే కూడా ఎక్కువ. అంటే మనం వాడే కార్ల కంటే కూడా ఎక్కువ బరువు అన్నమాట. దీన్ని ఒకప్పుడు ఒక ప్రైవేట్ కలెక్టర్ కొన్నారు, తర్వాత జూకి వచ్చింది. దురదృష్టవశాత్తు గోమెక్ తన 80వ ఏట జూకు వచ్చిన 8 ఏళ్ల తర్వాత గుండె జబ్బుతో చనిపోయింది. ఈ జైంట్ క్రొకడైల్ అప్పట్లో చాలా మందిని ఆకర్షించింది. నంబర్ 5 చాయాయ్. సుమారు 20 ఏళ్ల క్రితం థాయిలాండ్ లో పుట్టిన ఈ మంచినీటి మొసలి గురించి ప్రపంచమంతా చర్చించుకుంది. దాని పేరు చాయాయ్. ఇది 6 మీటర్ల పొడవు, 1100 కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి మొసలిగా రికార్డు సృష్టించింది. కొంతకాలం తర్వాత చాయాయ్ అదృశ్యమైంది. కానీ 2002లో ఒక అమెరికన్ రిచ్ పర్సన్ దాన్ని కొనుక్కుని దాని పేరును ఉటాక్ గా మార్చారు. దానికి కింగ్ ఆఫ్ ట్రోన్స్ అనే బిరుదు కూడా ఉంది. నంబర్ 6 లోలాంగ్. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది దాని సైజే. లోలాంగ్ అనేది ప్రపంచంలోనే అధికారంగా పట్టుబడిన కొలవబడిన మొసలలో గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది. ఇది 6.17 మీటర్ల పొడవు, 1075 కిలోల బరువు ఉంది. 2011లో ఫిలిప్పీన్స్ లో దీన్ని పట్టుకోవడం అనేది ఒక నెల ప్లానింగ్ మిషన్. ప్రభుత్వ అధికారులు, ఎక్స్పర్ట్ హంటర్స్ దాదాపు 100 మంది జనాలు కలిసి 3 వారాలు కష్టపడితే గాని లోలాంగ్ ను నీళ్లలోంచి బయటకు తీసుకురాలేకపోయారు. అప్పుడు దాని సైజ్ ఎంత పవర్ఫుల్ లో మీరే అర్థం చేసుకోవచ్చు. చాలా మంది టూరిస్టులను ఆకర్షించిన లోలాంగ్ దురదృష్టవశాత్తు పట్టుబడిన కేవలం 18 నెలల తర్వాత అంటే 2013లో చనిపోయింది. లోలాంగ్ కు వచ్చిన ఒత్తిడి, అదే స్ట్రెస్ మరియు డిహైడ్రేషన్ కారణంగా న్యూమోనియాకు గురై గుండె ఆగిపోయింది. లోలాంగ్ అవశేషాలు ఇప్పటికీ ఫిలిప్పీన్స్ నేషనల్ మ్యూజియం లో భద్రపరిచారు, తద్వారా దాని లెజెండ్ ను ఎప్పటికీ మర్చిపోకుండా. నంబర్ 7 గుస్తావ్. ఈ మొసలి కథ వింటే మీకు నిజంగానే భయం వేస్తుంది. గుస్తావ్ అనేది బురుండి దేశంలోని రుజిజి నదిలో ఉండే నైల్ క్రొకడైల్. దీనిని ఇప్పటికీ ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. అందుకే దీని సైజ్ గురించి రకరకాల లెక్కలు ఉన్నాయి. సైంటిస్టుల అంచనా ప్రకారం గుస్తావ్ 7.5 మీటర్ల పొడవు మరియు 1 టన్ను కంటే కూడా ఎక్కువ బరువు ఉండవచ్చు. ఆఫ్రికాలో కనిపించిన మొసళ్లలో ఇదే అతిపెద్దదిగా భావిస్తున్నారు. గుస్తావ్ ఎంత క్రూరమైందంటే గత 20 ఏళ్లలో ఇది 300 మందికి పైగా మనుషులను చంపేస్తుందనే రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మ్యాన్ ఈటర్ అని పిలుస్తారు. దీనిని తుపాకీ బుల్లెట్లు కూడా ఏమీ చేయలేకపోయాయి. దాని ఒంటిపై బుల్లెట్ గాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. గుస్తా ఒక అంతు చిక్కని భయానకమైన లెజెండ్ గా మిగిలిపోయింది. బ్రూటస్. బ్రూటస్ అనేది ప్రపంచంలోని అత్యంత క్రూరమైన మరియు ప్రసిద్ధ మొసలి వేటగాళ్లలో ఒకటి. ఇది 3 కాళ్ల మొసలి. ఎందుకంటే అది ఒక సొరచాపతో పోరాడిన తర్వాత ఒక కాలును కోల్పోయింది. కానీ ఆ పోరాటంలో చివరికి బ్రూటస్ గెలిచింది. 2011లో బ్రూటస్ ను ఆస్ట్రేలియాలోని ఒక నదిలో పట్టుకున్నారు. అది నీటిలోంచి పైకి దూకి వేటను పట్టుకునే ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అప్పటి నుంచి చాలా మంది పర్యాటకులు దానిని కల్లారా చూడాలని ఆశించి నదిలో బోటింగ్ చేయడానికి వస్తున్నారు. మరియు అది కనిపించిన ప్రతిసారి ఆహారాన్ని దగ్గరగా చూపించే ప్రదర్శన అక్కడ ఉంటుంది. అది ప్రతిసారి ఉత్సాహాన్ని రేకెత్తించేది. ఈ ప్రత్యేకమైన 3 కాళ్ల భారీ మొసలి ఇప్పుడు ఆస్ట్రేలియన్ వన్యప్రాణికి ఒక ఐకానిక్ చిహ్నంగా ఉంది. టవి టవి. సెప్టెంబర్ 9, 2017న ఫిలిప్పీన్స్ దేశంలోని టవి టవి దీవుల్లోని మత్స్యకారులు అనుకోకుండా ఒక ఉప్పు నీటి మొసలిని పట్టుకున్నారు. దీన్ని పట్టుకోవడానికి కొద్ది రోజుల ముందు వారు నీటిలో మొసలి తోక లాంటి వింత వస్తువును చూసి దానికి దగ్గరగా వెళ్లడం మానేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ మొసలి మళ్లీ కనిపించింది. అది 5 మీటర్లు అంటే 15 అడుగుల పొడవు ఉన్న ఒక భారీ ఉప్పు నీటి మొసలి. అది చూసి గ్రామస్తులు దానిని పట్టుకుని అందరి భద్రత కోసం జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి మనం తెలుసుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ఫుల్ మరియు అసాధారణమైన మొసళ్ళు. వీటి స్టోరీస్ నిజంగా గమ్మత్తుగా ఉన్నాయి కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.